సోషల్ మీడియా, టెలివిజన్ మీడియా. ఇంతకుముందు పాన్ యాక్సెస్ చేయాలంటే ఏక్రెడ్ సినిమాలు, ఇంటర్నెట్ సెంటర్లు ఉండేవి. తర్వాత జియో వచ్చింది, 4G వచ్చింది. డైరెక్ట్గా ఎవరికి వాళ్ళు పర్సనల్ టైంలో ప్రైవేట్ స్పేస్లో యాక్సెస్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇన్స్టా రీల్స్, ఫ్యామిలీ షోస్ అనే పేరుతో డైరెక్ట్ ఫోన్లోకి, టీవీలోకి వచ్చేసాయి. పర్సనల్గా ఒక ప్రైవేట్ స్పేస్లో చూడటం వేరు, కానీ డైలీ లైఫ్లో ఇన్స్టాలో ఫీల్డ్లో రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ నో వన్ కాంట్ ఇగ్నోర్ ఇట్. నా ఫీల్డ్లోకి వస్తే నేను కూడా చూస్తాను. అండ్ ఇప్పుడు ఇది చాలా నార్మలైజ్ అయిపోయింది. కాంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక మ్యూజిక్ పెట్టుకుని ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేయడం. అండ్ ఆబ్వియస్లీ ఆ రీల్స్ మళ్ళీ మన ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ అవుతాయి. ఇంకా కర్రలో అయితే ఫాలో కూడా అవుతారు. ఇప్పుడు మళ్ళీ సూడో ఫెమినిస్టులు అందరూ వచ్చి హెయిర్ బాడీ, హెయిర్ విష్ అంటారు. ఇక్కడ నేను మాట్లాడుతున్నది కాదు, ఒక పబ్లిక్ స్పేస్లో, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అలా చేస్తే చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర కూడా ఫోన్లు ఉంటున్నాయి. అండ్ వాళ్ళకి వీటి మీద ఎంతవరకు నాలెడ్జ్ ఉంటుంది? ఆ పిల్లలంతా చూసి ఇలానే డ్రెస్ వేసుకోలేము, ఇలానే ఉండాలేమో, ఇలానే రీల్స్ చేయాలేమో అనుకుంటారు. అండ్ ఇలా లేకపోతే కరెక్ట్ కాదేమో అనుకుంటారు. అండ్ టీనేజ్ ఉన్న అబ్బాయిలు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇంకా ఈ టీవీ షోస్ ఒకప్పుడు నైట్ 11 తర్వాత వచ్చేవి, ఆ టైప్ కాంటెంట్ అంతా. కానీ ఇప్పుడు ఫ్యామిలీ షోస్, సీరియల్స్ అంటూ ఫ్యామిలీ కాంటెంట్ తప్ప అన్నీ ఉంటున్నాయి. సెక్షువల్ జోక్స్, బాడీ షేమింగ్, రేసిజం, రకముచ్చట్లు, ఇలా ఏది పడితే అది ఇంకా ఫ్యామిలీ కాంటెంట్ తప్ప అన్నీ ఉంటున్నాయి. అండ్ జనాలు చూస్తున్నారు. బికాజ్ ఇవాళ టెలివిజన్ మీడియాలో ఏ ఛానల్ పెట్టినా అవే వస్తున్నాయి. వాళ్ళకి ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయి? 6 తర్వాత సీరియల్ చూడాలంటారు, ఇంకేమొస్తాయి అవే వస్తారు. 9 తర్వాత ఏదైనా మంచి ఫ్యామిలీ షో పెట్టుకుందాం అనుకుంటారు, మళ్ళీ అవే వస్తాయి. ఏ ఛానల్ పెట్టినా అవే వస్తున్నాయి. ఇదే లాస్ట్ వీడియోలో నేను అన్న 4th పాయింట్. అండ్ దీనికి సొల్యూషన్ ఒకటే, సోషల్ మీడియాలో పెట్టే కాంటెంట్కి రెగ్యులేషన్స్, లిమిట్స్ ఉండాలి, కొన్ని బౌండరీస్ పెట్టాలి. అంటే మళ్ళీ వచ్చి ఫేక్ స్ట్రైక్లు ఏమని కాదు, టెలివిజన్ మీడియాలో మంచి కాంటెంట్తో రావాలి, అంతే.